మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. పబ్లిక్ గ్యాస్ రేట్ పెరిగిందని చెప్పి నిన్న మా ముసలోడు ఉన్న సిలిండర్ను అమ్మనికి చూసిండు. మరి ఎల్లెం కథలు పడుతున్నాడు, పిలుద్దాం పాన్రి. ఓ తాత, ఏం చేస్తున్నావే? నాకు మాగేరిక నువ్వు ఆగు. ఇది నాకు చెప్పే అంత అయిపోయింది. హలో అరే శంకర్, ఏడున్నావురా? అరే నీకు జర్రంతరాన్న చిగ్గు చెరవున్నా అరే బోసికే. అరే మనం ఏడికి పోదామని చెప్పిరా నీకు? మనం ఎప్పుడు పోతాం? మనం అన్న పని ఎప్పుడు చేసేస్తాం రా? జలిరా. అరే ఆడిపిల్ల కదా దిద్దుకున్నట్టుగా ఇంకా నడింత కూర్చొని అట్లా దిద్దుకుంటా కూర్చుంటావురా? నువ్వు ఎత్తెత్త మనిషి అన్నాడు చెప్పు. నీ పిల్లం రానిత్తలేదా ఇతలకి? జలిరా ఆలస్యం అవుతాను జలిరా. ఓ తాత, ఏడికే ఎవరినో రమ్మని పోతా అంటున్నావు? ఇంతకు ఏం పని మీద పోతున్నావు చెప్పరాదు? చెప్తా జరసేపు సైజు. అల్లా రమేష్, ఏడున్నావురా? ఏంది ఊళ్ళే తంబాలకు లైట్లు పెడతావు? అరే నువ్వేం మనిషివిరా? ఒక పక్క మన పార్టీ పర్వత పోతుందిరా అంటే నువ్వు ఊళ్ళే తంబాలకు లైట్ బిగించుకుంటా కూర్చుంటావురా? జల్లి నువ్వు ఆ తంబాలు ఇక దిగుతా ఆలస్యం అయితే కానీ ఆనిచలు దునుకు జల్లి రాగా నాగరికి రా. మనం పట్టణానికి పోవాలి రాంచను. మనం పోయి చేస్తామన్న పని ఏంది? మనం పార్టీ పర్వత కాపాడాలి. జల్లిరా. రా. మేసే గాడిదచ్చి శేషే గాడిదని సెడగొట్టినట్టు పని పాట లేని నువ్వు పని చేసేటోళ్ళని ఏడికి రమ్మంటున్నావు చెప్పరాదు? ఇంతకు ముచ్చటైందే. అది కాదు పిల్ల, ఆమెకు ఏం అవసరం నువ్వే చెప్పు. మా సర్కారు నిర్ణయాలలో ఆమె ఏలెందుకు పెట్టాలి? మా సర్కారు పాలనలో ఆమెకు ఎందుకు జోలి? నువ్వే చెప్పు ఇక నేనేమన్నా. అసలు ఆమె ఎవ్వరు? మా చెయ్యి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అంటే ఏం చేయాలి? పార్టీ వ్యవహారాలే చూసుకోవాలి. కానీ మా పాలన వ్యవహారాలతోటి ఆమెకు ఏం పని? గది నేను అడుగుతాను, నువ్వే చెప్పిగా. నువ్వు చెప్పినట్టు నేను ఇంట చెప్పు. ఓహో, అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడం గురించే కదా నువ్వు మాట్లాడేది? అయినా ఆమె ఏం చేసిందని నువ్వు ఇంతగా ఆనందం చింపుకుంటున్నావు? ఏం చేసిందా? ఈ ముచ్చట నువ్వు చూసుకుంటా నన్నే అడుగుతానవా? ఎన్నెలా ఇది నీ పద్ధతేనా? మా రేవంతాల్ సార్ సర్కారు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాల భూమిని సాగు చేసి అమ్మాలని చూస్తా ఈ మీనాస్కి నటరాజన్ అనే మేడం మాకు చెప్పకుండా చేయకుండా పోయి ఆ యూనివర్సిటీలో చదివే పిల్లగాళ్ళు వాళ్ళ సంఘాలతోటి కలిసి కూర్చొని మీటింగ్ పెడతదా? ఇదేనా పద్ధతి? అంటే ఇక మేము లేమా? అసలు రాష్ట్రంలో మా సర్కారు ఉన్నదా లేదా? మా రేవంతాల్ సార్ ఉన్నాడా లేడా? మీరు చేసేది సొక్కం పనే అయితే చదువుకునే పిల్లగాళ్ళు నిరసనలు ఎందుకు ఎత్తారు? హైకోర్టు సుప్రీంకోర్టు అచ్చింతలు ఎందుకు ఎత్తది మీకు? అందుకే ఆ మేడం జరంతా పిల్లగాండ్ల కోపం మీద నీళ్లు చల్లుదామని పోయి కూర్చొని మాట్లాడింది. తప్పేమున్నా చెప్పరాదు అందులో? అంటే మా ఇన్ఛార్జి మేడమే పోయి ఆ యూనివర్సిటీలో చదువుకునే పిల్లగాళ్ళతోటి కూర్చొని మీటింగ్ పెట్టి మాట్లాడిందంటే మా రేవంతాల్ సార్ సర్కారు తీసుకున్న నిర్ణయం తప్పని మాకు మేమే చెప్పుకున్నట్టే అవుతుందా కాదా? మా ముఖం మీద మేమే బురద చల్లుకున్నట్టు అవుతుందా కాదా? నువ్వే చెప్పిగా, నువ్వు చెప్పు. అరే నీ అవ్వ, అట్లెట్లయితదే? సర్కారు తీసుకున్న నిర్ణయంతో పార్టీకి ఏమన్నా చెడ్డ పేరు అత్తదేమో అని పిల్లగాండ్లను కూసుండబెట్టి మాట్లాడింది. దాంట్లో తప్పేమున్నదే? సరే, ఆ ముచ్చట పక్కకు పెట్టు. తెలంగాణ సెక్రటేరియట్ పోయి మా వాళ్ళందరినీ కూర్చుండబెట్టి మీటింగ్ పెడుతుందా ఈ మీనాస్కి నటరాజన్ మేడం అనేట ఆమె? అసలు తెలంగాణ సెక్రటేరియట్ అంటే ఏమనుకున్నది? మా చెయ్యిపాటి ఆఫీసు గాంధీ భవన్ కి అనుకున్నదా ఏంది? ఈ ముచ్చట తెలుసుకొని బయట తెలంగాణ జనాలంతా ఏమనుకుంటారు చెప్పు? మరి రేవంతాల్ సార్ సర్కార్కి ఎంత నాదాన్ని రావాలి? నువ్వే చెప్పిగా. అయ్యో, అధికారంలో ఉన్నది మా పార్టీనాయే, లీడర్లందరూ మా వాళ్ళే కదా అని అలవాట్ల పొరపాట్లు ఎక్కచ్చి తెలంగాణ సెక్రటేరియట్లో కూర్చొని మీటింగ్ పెట్టింది కావచ్చు. తీయరాదు? పెడుతుంది మేడం తరీకా చూస్తుంటే సర్కారు చేసే అన్ని పనులలో ఏలు పెట్టితట్టే కానీ వస్తుంది. ఇక రేపట్ల మా మంత్రులందరినీ ఆ హెలికాప్టర్లు వేసుకొని పోడు కూడా బంద్ చేయమని అంటది కావచ్చు. మీరు అంటే తాపకు హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతాను ఆటో రిక్షల కంటే ఈనంగా అని ఆ నల్గొండ మంత్రులందరికీ వార్నింగ్ ఇచ్చినా ఇస్తుంది కావచ్చు. మస్తు స్ట్రిక్ట్ మస్తు సిన్సియర్ మేడం అని అనుకున్నాం గాని ఇక మా సర్కార్ కిందనే ఎసరు పెడితే రకం అని నేను అసలే అనుకోలేదు. రాయను రాము శంకరు. సరే, ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వచ్చి నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెప్పు ముందుగాల. చెప్పేదే ఉన్నది. ఓ 10 మంది కార్యకర్తలు నెంబడేసుకొని ఆ ఆఫీసుకు పోయి ఈ మీనాస్కి నటరాజన్ మేడం మాకు అసలే నచ్చలేదు సారు, ఆమె నిర్ణయాలు కూడా మాకు అసలే నచ్చలేవు, మేము రాసిన ఉత్తరం హైకమాండ్కు పంపిర్రని ఆ గాంధీ భవన్ లో ఉత్తరం రాసి ఇచ్చేస్తాం. వాళ్ళు ఆల్రెడీ అత్తాలు కావచ్చు. ఓ 10-20 మందికి ఫోన్లు చేసి రమ్మనన్న పోదాం హైదరాబాద్. కానీ
అసలు మీనాక్షి నటరాజన్ మేడం అంటే ఇవ్వలే మీ ఢిల్లీ పెద్దలు పంపించిన మీ చెయ్యి పట్టి ఇన్ఛార్జి. మీరు గామని వద్దంటున్నారంటే మీ రాహుల్ గాంధీ సార్ మాటను కూడా ధిక్కరించినట్టే కదా. అరే ఒక్కొక్కసారి మా మాట మేము చక్కగినాం. ఆ రాహుల్ గాంధీ సార్ చెప్తేంది, ఈ నటరాజన్ మీనాక్షి మేడం చెప్తేంది. ఎవరు చెప్పినా మేము అసలుకే అయినాం. అసలు తెలంగాణలో మా రేవంత్ సార్ ఆ ముఖ్యమంత్రి లేకుంటే ఈమె చెప్తే మేము ఎందుకు వినాలి చెప్పు. చూస్తుంటే మా ముఖ్యమంత్రి రేవంత్ సార్ను పక్కకు పెట్టి ఈమె వేరే టోళ్ళను ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న పెట్టినట్టున్నది. ఈమె తరీకా చూస్తే గట్లనే కానొస్తుంది. అబ్బా, మీ పార్టీ ఇన్ఛార్జిని మీరే వ్యతిరేకిస్తున్నారంటే మీ నిర్ణయాలను మీరే తప్పు పట్టుకున్నట్టు అవుతుంది. మీరు గిట్లా అనుకున్నట్టు చేయబట్టే మందిలా నాదానవుతున్నారు. అయినా మంచిదే. అసలు మా చెయ్యిపాచి అంటే ఏమనుకుంటావే నువ్వు? పెద్ద మహాసముద్రం. మా అంటే ఒక్కడే ముఖ్యమంత్రి ఉండడు. గెలిచిన ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రులే. ఎరికేనా? ఎవరి నిర్ణయాలు వాళ్ళకే ఉంటాయి. ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళే చేస్తారు. దీన్ని ఎవరు తప్పు పట్టేది ఉండదు, ఎవరు ఎదిరించేది ఉండదు. మమ్మల్ని ఎవరే ప్రశ్నించేది. అయ్యా రాములు గారు, నువ్వు పార్టీ పరువును నిలబెట్టేతందుకే మాట్లాడుతున్నావో లేకుంటే పరువు తీసేతందుకే మాట్లాడుతున్నావో నాకైతే అర్థమైతలేదు. ఇప్పటికే హెచ్సియు భూమి పంచాయతీ చేయబట్టి పార్టీ పతార తక్కువ అయిందేమో అని ఆమె అందరినీ బుదిరకిచ్చుకుంటే మీరేమో ఆమె మీద దుమ్మెత్తి పోతున్నారు. ఇగో చూడు బుజ్జి, ఈ మీనాక్షి నటరాజన్ మేడం అనేట ఆమె మాకు నచ్చలేదు, మాకు అద్దు. పోయినసారి ఆమె ఏం పేరో ఉండే నాకు యాదికొచ్చి పాడైతలే కానీ ఆమె ఎంత చక్కదనాల మనిషి ఎరికేనా. మీరు తనక సాగుర్రి, నన్ను ఎంటర్టైన్మెంట్ చేయర్రి అన్నట్టుగా ఆమెదేదో ఆమె చూసుకునేది, మా పని ఏదో మమ్మల్ని చేసుకొని ఇచ్చేది. కానీ మా దాంట్లో ఇది ఈమె లెక్క వచ్చిన దానికి రాని దానికి అన్ని తల ఏదైతే అసలే పెట్టకపోయేది. బంగారం అసలు తల్లి. కానీ ఇక ఈమె వచ్చిందా మా ప్రతి పనిలో ఏలు పెట్టి గెలుకుతాంది. ఏం తరీక అన్నట్టు, ఏం పద్ధతి అన్నట్టు. మాకు అద్దు. ఈ మీనాక్షి నటరాజన్ మేడం మాకు అద్దు అంటే అద్దు అంతే. ఇక నువ్వు చెప్తేనే తట్టులేవు కానీ సరే పోయిగా. ఇంకెవరికి ఫోన్ చేద్దాం అనుకున్నా. స్తంభం మీదకి దునుకోమన్నట. స్తంభం మీదకి దునికితే మూతి పనులు అని రాలే కదా. ఓ వాడిని వచ్చా మనుగొట్ట నేను జల్లిన రమ్మని చెప్పినరా? ఏదో శాస్త్రానికి జల్లిన రమ్మని చెప్పేటందుకు స్తంభం మీద దునుకోమని అన్నారా? దునుకోమని అంటే దునుకుతారా? వాడు నువ్వు చెప్తేనే వాడు దునికినాడు. వాళ్ళందరూ నేను దండటానికి కురికెత్తా లెక్క. ఓ కొడుకు వాడిని వచ్చా మనుగొట్ట నేను చెప్తే వాడు దొరుకుతారా? ఓ కొడుకు వాళ్ళకి దొరికేది ఉంటే నన్ను కుక్కను వచ్చినట్టు కోరుతారు. చూసిండ్రానుల్లా షెయి పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి మేడంకు ఇటు తెలంగాణలో ఉన్న షెయి పార్టీ లీడర్లకు అస్సలకే పడతలేదట. సర్కారు ఒకటి ఆలోచిస్తే మేడం ఇంకోటి ఆలోచన చేస్తున్నదట. మరి ఇలా పంచాయతీ ఇంకేదాకా పోతుందో, ఢిల్లీ పెద్దలు ఇలా పంచాయతీని ఎట్లా తెంపుతారో కానీ అందరు కలిసి ఆఖరికి తెలంగాణలో షెయి పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారా అని రంది పడుతున్నారట కొందరు షెయి పార్టీ కార్యకర్తలు. చూడాలి మరి ఏమవుతుందో కొత్తకు.